అందరికీ నమస్కారం. గంగాదేవి తనను వీడి వెళ్ళినప్పటి నుంచి శంతన మహారాజు వైరాగ్యంతో ఉన్నాడు. కానీ ఒకరోజు యమునా తీరానికి వెళ్ళి అక్కడ జగన్మోహినిలా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఆ పిల్లను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు శంతన మహారాజు. తనను పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు. నా తండ్రి దాశరాజు బెస్తలందరికీ నాయకుడు. మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి, అది మీకు నాకు మంచిది అని బదులిచ్చింది ఆ అమ్మాయి. శంతనుడు వెళ్ళి దాశరాజును కలిశాడు. ఆయన నవ్వుతూ, మా అమ్మాయిని మీ చేతిలో పెడతాను, కానీ నా కూతురి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తరువాత రాజు కావాలి అన్నాడు. శంతనుడు ఒప్పుకోలేదు. దేవవ్రతుణ్ణి తోసేసి మరొకరికి పట్టాభిషేకం చేయడం కుదరదన్నాడు. అయితే ఈ పెళ్ళే జరగదన్నాడు దాశరాజు. దిగులుతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు. దేవవ్రతుడు తండ్రి మనసులోని విచారాన్ని ఆయన రథసారథి ద్వారా తెలుసుకుని వెంటనే దాశరాజు దగ్గరికి వెళ్ళి, నీ కూతురుకు పుట్టబోయే బిడ్డే రాజవుతాడు, నాకు రాజ్యం అక్కర్లేదు, నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను అని శపథం చేశాడు. అప్పుడు ఆ పల్లెరాజు తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. అయినా దాశరాజు భయం పోలేదు. దేవవ్రతుడు కాకపోయినా అతని సంతతి వారెవరైనా ముందు ముందు అవరోధాలు కలిగించవచ్చు కదా అని సందేహించాడు. దేవవ్రతుడు అది గ్రహించి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. అప్పుడు ఆ పల్లెరాజు సంతోషించి తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి పేరు సత్యవతి. శంతనుని వల్ల ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు. వాళ్ళు చిన్నవాళ్లుగా ఉండగానే శంతనుడు మరణించాడు. అన్నమాట ప్రకారం దేవవ్రతుడు చిత్రాంగదుణ్ణి సింహాసనం ఎక్కించాడు. ఇతను అధికార దర్పంతో అహంకారంతో కన్ను మిన్ను గానకుండా ప్రవర్తించి చివరికి ఒక గంధర్వుడి చేతిలో చావు దెబ్బ తిన్నాడు. అనంతరం విచిత్ర వీరునికి పట్టం కట్టారు. తమ్ముడికి పెళ్లి చేయాలనుకున్న భీష్ముడు కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే విచిత్ర వీర్యుణ్ణి అక్కడికి తీసుకుపోయాడు. కాశీరాజుకు 3 కూతుళ్ళు, అంబ, అంబిక, అంబాలిక అని వాళ్లకు పేర్లు. 3 ముచ్చటగా ఉంటారు. వాళ్ల కోసం అక్కడ చేరిన రాజులందరూ పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. భీష్ముడు వాళ్ళందర్నీ ఓడించి రాజకుమార్తెలు 3 రథమెక్కించుకుని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. వెంటనే పెళ్లికి ఏర్పాటు చెయ్యమని మంత్రుల్ని ఆదేశించాడు. అంబ నీళ్లు నిండిన కళ్ళతో భీష్ముడి దగ్గరికి వెళ్ళి, గాంగేయ, నా మనసంతా సాల్వభూపతి మీద ఉంది. నాకు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి అతనే నా భర్త కావాలని కోరుకుంటున్నాను. అతనే నా ప్రాణనాయకుడు, అతనే నా సర్వస్వం. మనసులేని మనువు క్షేమం కాదు. నా మాట విను. మనసులు కలవని దాంపత్యం వల్ల ప్రయోజనం లేదు. నన్ను సాల్వుని దగ్గరికి చేర్చు. నా చెల్లెళ్ళిద్దరినీ నీ తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యి అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబను సాల్వదేశానికి పంపాడు. సాల్వుడు అంబను చూస్తూనే, నువ్వంటే నాకు ఇష్టమే, నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ రాజులందరూ చూస్తూ ఉండగా భీష్ముడు నిన్ను రథమెక్కించుకుని తీసుకుపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నావు. ఉన్నట్టుండి ఇప్పుడెందుకొచ్చావో తెలీదు నాకు. విచిత్ర వీర్యుణ్ణి పెళ్లాడబోయి అతని ఇంట్లో కొన్నాళ్ళు గడిపొచ్చిన నిన్ను ఏ ముఖం పెట్టుకుని పెళ్లి చేసుకోమంటావు అని పరుషంగా అన్నాడు. అంబ ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పింది. నీ వల్లే నాకు అపకారం జరిగింది. నా ప్రణయనాథుడు నాకు కాకుండా పోయాడు. నా చిరసంకల్పం భగ్నమైంది. ఇక చేసేదేం లేదు. వచ్చిన అపవాదు ఎలాగూ వచ్చింది. నీ తమ్ముణ్ణే పెళ్లి చేసుకుంటా అంది. భీష్ముడు ఒప్పుకోలేదు. సాల్వుడే నా ప్రియుడని బాహటంగా ప్రకటించిన పిల్లవు నా తమ్ముణ్ణెలా చేసుకుంటావు? మనసొక చోట మనువొక చోట కుదరదని నువ్వేగా చెప్పావు. కాబట్టి
నీకు మా తమ్ముడికి పెళ్లి జరగదు. నీ దోవన నువ్వు పోవడం మంచిది అన్నాడు. అంబ మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. భీష్ముడి కంఠంలో కఠినతకు ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా తల పైకెత్తి, నా కలలన్నీ చిరిగి పీలికలవడానికి నువ్వే కారణం, నా బ్రతుకు అల్లరిపాలు కావడానికి నువ్వే మూలం, నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కాశీరాజు కూతుర్నే కాదు అని విసవిస వెళ్ళిపోయింది. అడవుల్లోకి వెళ్ళి తపస్సు ప్రారంభించింది. ఒకరోజు హోత్రవాహనుడనే రాజర్షి వచ్చి అంబ సంగతంతా విని ఆమె తన కూతురు బిడ్డ అని తెలుసుకొని విచారించాడు. ఆమెను ఓదార్చి మహేంద్ర పర్వతానికి వెళ్ళి పరశురాముణ్ణి ఆశ్రయిస్తే తగిన సహాయం చేస్తాడని చెప్పాడు. ఆమె బయలుదేరే సమయంలో పరశురామ శిష్యుడు అకృతవ్రణుడనేవాడు వచ్చి హోత్రవాహనుణ్ణి చూసేందుకు పరశురాముడే అక్కడికి వస్తున్నాడని చెప్పాడు. అంబ ఆగిపోయింది. మర్నాడే పరశురాముడు వచ్చాడు. అంబ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి తన కథంతా చెప్పుకుంది. ఆయన జాలిపడి, అమ్మా, నీకు రెండు వైపులా పరాభవం కలిగింది. సాల్వుణ్ణి చక్క చెయ్యమంటావా, భీష్ముడికి నచ్చ చెప్పమంటావా అని అడిగాడు. మహర్షి, సాల్వుడెలాగో నన్ను అంగీకరించడు. భీష్ముడంటే కోపంగా ఉంది నాకు. అతన్ని సాధించటానికే తపస్సు చేస్తున్నాను అంది. అమ్మా, తపస్సు చేసేటంత కష్టమెందుకు నీకు? భీష్ముడు నా మాట వినకపోతేగా అని అంబను భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్ళాడు పరశురాముడు. గాంగేయ, ఈ పడుచును బలవంతంగా తీసుకువచ్చావు. ఇప్పుడు కాదనటం ధర్మం కాదు. ఈ పిల్లను నీ తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. పరపురుషుని మీద వ్యామోహం ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి వివాహం చెయ్యడం మాత్రం ధర్మమా మహాత్మా అన్నాడు భీష్ముడు. ఏమో, అదంతా నాకు తెలీదు. నేను చెప్పింది చెయ్యటమే నీ కర్తవ్యం. లేకపోతే నిన్ను, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని కూడా చంపుతాను అన్నాడు పరశురాముడు. అయ్యా, ఇది అధర్మం అన్నాడు భీష్ముడు చేతులు జోడిస్తూ. నాకు ధర్మాధర్మాలు నేర్చేవాడివయ్యావా అని మండిపడ్డాడు పరశురాముడు. స్వామి, మీరు నాకు విలువిద్య నేర్పిన గురువులు. నిష్కారణంగా శిష్యుడి మీద కోపగించుకోవటం న్యాయం కాదు అన్నాడు భీష్ముడు. ఆ మాటలతో మరింత కోపం వచ్చిందాయనకు. నేను గురువునని తెలిసేనా నా మాట తిరస్కరిస్తున్నావు? పైగా ఏవేవో ధర్మాలు బోధిస్తున్నావు నాకు. మాటల వల్ల ప్రయోజనం లేదు. ఈ అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే నా కోపం చల్లారుతుంది, లేదా అని పరశురాముడు ఇంకా ఏదో అంటుండగానే, అధర్మకార్యం మాత్రం నేను చెయ్యను అన్నాడు భీష్ముడు. దానితో ఇద్దరు యుద్ధానికి దిగారు. పరశురాముడు బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు తెలివిగా రథాన్ని ఆకాశానికి ఎత్తేసరికి ఆయన మొహం పాలిపోయింది. పరశురాముడు ఏ అస్త్రం ప్రయోగించినా భీష్ముడు దాన్ని తిప్పికొడుతున్నాడు. ఇంతలో జమదగ్ని మహాముని పితృదేవతలతో సహా వచ్చి, నాయనా, భీష్ముణ్ణి జయించటం ఎవరికీ సాధ్యం కాదు. నారాయణ సకుడైన నరుడు అర్జునుడై పుట్టి ఈ భీష్ముణ్ణి చంపుతాడు. నువ్వూరుకో అని పరశురాముణ్ణి శాంతింపజేశాడు. పరశురాముడు భీష్ముణ్ణి కౌగిలించుకుని గౌరవించాడు. భీష్ముడు క్రౌర్యం విడిచి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పరశురాముడు అంబను పిలిచి, అమ్మాయి, నన్ను భీష్ముడు గెలిచాడు. ఇక నేనేం చెయ్యలేను. నీ ఇష్టం మరి అన్నాడు. అంబ మౌనంగా రోదిస్తూ వెళ్ళిపోయింది. ఆ తరువాత యమునా తీరంలో కుటీరం ఏర్పరచుకుని తీవ్రంగా తపస్సు చేసింది. ఒకనాడు గంగాదేవి కనిపించి, ఏమిటింత కఠినంగా తపస్సు చేస్తున్నావు అని అడిగేసరికి, వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపాలి, అందుకే ఈ తపస్సు అంది అంబ. నువ్వు కుటిల సంచారినివి కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు, అంతకంటే ఇంకేం చెయ్యలేవు నువ్వు అంది కోపంగా గంగ. అంబ తన తపఃప్రభావంలో సగం దారపోసి అంబానదిగా ప్రవహించి మిగిలిన సగభాగంతోనూ తన శరీరాన్ని నిలబెట్టుకుంది. చివరకు ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మరుజన్మలో భీష్ముణ్ణి చంపగలవు అని
సెలవిచ్చాడు. స్వామి, అదెలా సంభవం అని అంబ అడిగింది. నువ్వీ శరీరాన్ని విడిచి ద్రుపదుడికి మొదట కూతురువై పుడతావు, తరువాత కొడుకుగా మారి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి గాంగేయుని వధిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు. అంబ చితిపేర్చుకొని వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపుదునుగాక అంటూ అగ్నిలో ప్రవేశించింది. ధన్యవాదాలు.